అంటే పుట్టిన బిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా మీరు? అన్యం పుణ్యం తెలియని ఒక పుట్టిన పసిబిడ్డకు పాపాన్ని అంటిస్తలేరా ఓకే, మీ మాటల ద్వారా? ఓకే, అన్యం పుణ్యం తెలియనటువంటి బిడ్డకి పాపాన్ని ఆపాదిస్తలేరా అని అంటున్నారు కదా. నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది, నాన్నకి అమ్మకి ఇరువురికి హెచ్ఐవి ఉంది. పుట్టే బిడ్డకి మనం హెచ్ఐవిని ఆపాదించాలనా, లేకపోతే ఆ బిడ్డకి హెచ్ఐవి ఉందని మనం చెబుతున్నామా? వస్తుంది ఉంటే ఒకవేళ కాదు, నేను చాలా క్లారిటీగా చెప్పాను. నాన్నకి హెచ్ఐవి ఉంది, అమ్మకి హెచ్ఐవి ఉంది. పుట్టే బిడ్డకి హెచ్ఐవి ఉంటుందా లేకపోతే మనం ఆపాదిస్తున్నామా? ఉంటది, వస్తుంది ఇంకా కదా. అదే కదా మేము చెప్తున్నాం, బైబిల్ అదే చెప్తూ ఉన్నది. నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించను అని. హెచ్ఐవి మనుషులందరికీ ఉండదు, ఒక్కరికి ఉండే ఎగ్జాంపుల్ నేనేమంటున్నాను అంటే, లోకంలో పుట్టే ప్రతి బిడ్డకి హెచ్ఐవి ఉంటుందని నేను చెప్పలే. నాన్నకి హెచ్ఐవి ఉంది, అమ్మకి హెచ్ఐవి ఉంది, బిడ్డకి హెచ్ఐవి మనం ఆపాదిస్తున్నామా, నిజంగా ఉండే విషయం చెబుతున్నామా అనే విషయం చెప్పాను, చాలా క్లారిటీ చెప్పాను. అందరి బిడ్డలకు వస్తుందని నేను చెప్పట్లేదు. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే, ఆదాం పాపం చేశాడు, హవ్వ పాపం చేశారు, ఇరువురు పాపం చేశారు. ఇరువురు పాపం చేస్తే పుట్టే బిడ్డ పాపం లేనివాడుగా పుడతా, పాపం ఉన్నవాడుగా పుడతాడు. అంటే తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లలకు కూడా పాపం అంటుకుంటుందా ఏంటి? తల్లిదండ్రులు పాపం చేస్తే, ఇప్పుడు నేను షెడ్డోని, అవును, నాకు కొంచెం దురుస్తకం ఎక్కువ, లేకపోతే కోపం ఎక్కువ, ఇంకొక నాకు దుర్బుద్ధులు ఉంటాయి. అవును, నేను పెళ్లి చేసుకున్న ఒక బిడ్డనో కొడుకునో కన్నా, వాడు అమాయకుడు, వాడికి అన్యం పుణ్యం తెలియదు. సరే, నేను చేసిన తప్పులు నా బిడ్డ చేయొద్దు, నా కొడుకు చేయొద్దు అని చెప్పేసి వాళ్ళని మంచిగా పెంచిన నేను. వాళ్ళు బడికి పోయారు, సత్ప్రవర్తన నేర్చుకున్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా పాపులే అవుతారా? నా చెడ్డతనం వల్ల వాళ్ళకు కూడా చెడు అంటుతుందా? మీరు చేసిన చెడు వాళ్ళకి అంటదు, కానీ మీలో నుండి వచ్చాడు కాబట్టి ఆ చెడు చేసే ఆ లక్షణం అన్నది సంక్రమిస్తుంది. ఇప్పుడు నేను ఏమన్నా మర్డర్ చేశాను, ఆ మర్డర్ తాలూకు పాపం అన్నది నా బిడ్డ మీద పడదు. కానీ ఆ మర్డర్ చేసే లక్షణం ఏదైతే ఉందో, ఆ కోపడ్డము, చంపేంత స్వభావం, ఇది నా బిడ్డకు వస్తుంది, సంక్రమిస్తుంది. ఏది ఆ లక్షణం సంక్రమిస్తుంది, ఆ పాప స్వభావం సంక్రమిస్తుంది. కానీ నేను చేసిన మర్డర్ అన్నది వాడి మీదకి రాదు. అంటే పాపం అన్నది వారసత్వం. పాపం అన్నది వారసత్వం. అయితే నేను మర్డర్ చేశాను కదా, వాడు మర్డర్ చేయకపోవచ్చు, మోసం చేయొచ్చు. ఒకళ్ళు చేయకపోతే చేయొచ్చు, బట్ చేస్తాడు అని గ్యారెంటీ లేదు కదా. ఖచ్చితంగా పాపం చేస్తాడు. అయితే ఆ పాపం రూపం మారచ్చు అని చెప్తున్నాను నేను. ఖచ్చితంగా చేస్తాడా? 100% చేస్తాడు. అది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను మీకు చాలా క్లియర్ గా చెప్పాను. నేను చెప్పిన అర్థం చేసుకోండి. మన తెలుగులో సామెత ఉంది, చింత చెట్టుకు మల్లెపూలు పోయేవని. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయా? పోయేవు. మరి పాపికి పుట్టిన వాడు పాపం చేయకపోతే ఇంకేం చేస్తాడు? కానీ సామెతలన్నీ నిజమే అంటారా? సామెతలన్నీ నిజమే అంటారా? సామెతలు 100 పుట్టించవచ్చు. ఒకటి ఇప్పుడు 2 సామెతలు ఉంటాయి. నిదానమే ప్రధానం అని ఉంటది, ఆలస్యం అమృతం విషం అని ఉంటది. సందర్భాన్ని బట్టి తీసుకుంటాము. బట్ మీరు చెప్పింది కూడా మరి సందర్భాన్ని బట్టి తీసుకోవాలి, కానీ ఎవ్రీ టైం సందర్భాన్ని బట్టి తీసుకోండి. చింత చెట్టుకు మల్లెపూలు పోస్తాయని ఏ సందర్భంలో నిరూపించడం? చింత చెట్టుకు మల్లెపూలు పూయవు, సందర్భం ఉండదు ఇక్కడ. చింత చెట్టుకు మల్లెపూలు. నేను ఇంకో సామెత రెడీ చేస్తా, చేయండి. కానీ మల్లె చెట్టుకు మల్లెపూలే పూస్తే అని అంట. అవును, మల్లె చెట్టు వాడిపోయింది అనుకో. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్లె చెట్టు వాడిపోయింది, ఎండకో దానికో దీనికో వాడిపోయింది. ఓకే, దానికి ఇప్పుడు మంచిగా నీళ్లు పూసిన, ఓకే, మంచిగా నీళ్లు పూసి నీడ వచ్చేటట్టు చేసిన. ఓకే, ఇప్పుడు మళ్ళా కొత్తగా చిగురించే పువ్వులు మంచిగా చిగురిస్తాయా లేదా? చిగురిస్తాయి. మరి ఇది అంతే అనుకోవచ్చు కదా, ఇది అంతే అనుకోవచ్చు కదా. వాళ్ళ తల్లిదండ్రులు పాపలు అయి ఉండొచ్చు, కానీ పుట్టిన పిల్లలు సత్ప్రవర్తనతో మంచిగా ఎదుగుతారు, బతుకుతారు, ఎక్కడ పాపం చేయకుండా సర్వైవ్ అవుతారు అనుకోవచ్చు కదా. ఒకటి మీరు అన్నదానికే నేను చెప్తున్నాను, మల్లె చెట్టుకి నీళ్లు పోస్తే మల్లె చెట్టు పెరగచ్చు, కానీ చింతపూలు పోయేదు, రోజా పూలు పోయేదు, మల్లెపూలే పోస్తుంది. వాడిపోయిన మల్లె చెట్టుకు మంచి పూలు పూసే అవకాశం ఉంటదని నేను అంటున్నా, దాన్ని డైవర్ట్ చేయకండి. నేను దాన్ని అంటున్నాను. మల్లె చెట్టుకు మీరు నీళ్లు పోస్తే అది పెరిగితే మరలా దానికి మల్లెపూలే పోయాలి. ఇక్కడ దానికి రోజా పూలు వస్తేనో లేకపోతే ఇక్కడ పూలు వస్తేనో నేనేమంటున్నా, నేనేం చెప్తున్నా, లేదు మీరు ఏం మనుషులే ఇక్కడ మ్యాటరు. మీరు చెప్పే దాంట్లో మనుషులే, కాకపోతే మంచి చెడు, పాపి మంచోడు. నేనేమంటున్నా, పాపి అయినంత మాత్రాన పుట్టినోడు పాపి కాడని నేనంటే ఆడికి ఆ పాపం అంటుకుంటది, ఏదో రకంగా చేసే అవకాశం ఉంటుందని మీరు అంటున్నారు. మ్యాటర్ ఇదే. నేను మనిషికి గాడిది పుడుతుంది, కుక్క పుడుతుంది అంటే నేను ఇప్పుడు అదే చెప్తున్నా. బెస్ట్ ఎగ్జాంపుల్, మల్లె చెట్టు వాడిపోయి ఉండొచ్చు, మీరు అన్నట్టు పాపిలాగా. దానికి మంచి నీళ్లు పోయడం వల్ల, దాన్ని మంచిగా పెంచడం వల్ల కొత్త పూలు అద్భుతంగా తెల్లగా సువాసనతో చిగురిస్తాయి అని చెప్తున్నాను. వినండి, కొత్త పువ్వులు రావు, మల్లె పూలే వస్తాయి. మల్లె పూలే కొత్త పువ్వులు.
వాడిపోకుండా ఆడిపోయిన మల్లె పువ్వే, ఎండిపోయిన మల్లె పువ్వే, ఎలాగున్నా సరే అది మల్లె పువ్వే. మల్లె ఇక్కడ మార్పు రావాలంటే, మార్పు మంచిగా ఉంటదా? మార్పు రావాలి అంటే, మార్పు అని ఎప్పుడు అంటామంటే ఆ మల్లెపూల స్థానంలో ఇంక వేరే జాతి వస్తే దాన్ని మార్పు అంటాం. నేనేం చెప్తున్నాను అంటే, పాపికి పుట్టినవాడు పాపమే చేస్తాడు. కాకపోతే పాపం రూపం మారొచ్చు కానీ పాపమే చేస్తాడు అన్నది బైబిల్ చెప్పింది. దాన్ని నేను మీకు చెప్తున్నాను. సరే, ఒకవేళ సరే ఇప్పుడు మీరు అన్నట్టే తీసుకుందాం. సరిగా మనిషికి ఇప్పుడు అందరూ యేసుక్రీస్తు బిడ్డలే, ఒకరి తర్వాత ఒకరికి అందరికి పాపం అంటుకూడదు, పుట్టుడే పాపిలు వీళ్ళంతా అంటున్నారు కదా. అవును. మరి అసలు యేసును ప్రభువును కొలవకుండా, యేసును ప్రభువుగా కొలవకుండా, బైబిల్ను చదవకుండా, బాప్తిజం తీసుకోకుండా ఎంతో మంది హిందువులు, ఎంతో మంది ముస్లింలు, సిక్కులు కోటీశ్వర్లు అయ్యి మంచి జీవితాన్ని లీడ్ చేస్తూ 10 మంది కడుపులు నింపుతూ వాళ్ళ పిల్లల్ని మంచిగా పెంచుతూ వ్యవస్థలో ఒక అగ్రస్థానంలో నిలబడ్డారు కదా. అవును. మరి ఇదంతా ఇప్పుడు పాపం కిందికే పోతుందా? దానికి నేను సమాధానం చెప్పను కానీ, నేను సమాధానం చెప్పేంత వయసు నాకు లేదు కదా. బైబిల్లో ప్రభువైన యేసుక్రీస్తు మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనం ప్రకారం ఏం చెప్తాడు అంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు యేసు ప్రభు. సువార్త అంటే ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు. ప్రభువైన యేసుక్రీస్తు నా కోసం శిలువలో ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు అని నమ్మేదాన్ని సువార్త అని అంటాం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానాలు అంగీకరిస్తే వాళ్ళు రక్షింపబడతారు. ఆ మరణ సమాధి పునరుద్ధానాలు అంగీకరించకపోతే వాళ్ళు నాశనానికి వెళ్తారు, శిక్షించబడతారని యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు సువార్తను ఎవరైతే అంగీకరించలేదో, ఎవరైతే ఆయన దగ్గర వాళ్ళు కోటేశ్వరులు కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, వాళ్ళు పురుషులు కావచ్చు, వాళ్ళు స్త్రీలు కావచ్చు, వాళ్ళు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చదువుకున్న కావచ్చు, చదువుకున్నలు కావచ్చు, సంఘ సంస్కృతులు కావచ్చు, లేదా సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు సువార్తను అంగీకరించకపోతే, యేసు ప్రభుని అంగీకరించకపోతే వాళ్ళు శిక్షించబడతారు అని ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయాన చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు మాట ప్రకారం నేను ఏం చెప్తున్నాను అంటే, వాళ్ళు అది చేశారు, ఇది చేశారు, అది సాధించారు, ఇది సాధించారు అన్నది మనం చూస్తున్నటువంటి కోణం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే 49వ కీర్తనలో వారి ఘనత వారి వెంట దిగదు అని వ్రాయబడింది. వారి ఘనత వారి వెంట దిగదు అంటే, నేను చేసినటువంటి పనులు బట్టి నన్ను మీరు పెద్దోడు, చిన్నోడు, గొప్పోడు అని మీరు మాట్లాడుతున్నారు కదా. కానీ నేను మరణించిన తర్వాత నా గొప్పతనం, భూమి మీద సంపాదించిన గొప్పతనం అన్నది సమాధి దాటి అటువైపు రాదు. ఎందుకంటే మీరు నా బయట చూస్తున్నారు, కానీ నా ఉద్దేశం వేరేగా ఉంటుంది. ఆ ఉద్దేశం ఏంటన్నది దేవునికి తెలుసు. కాబట్టి మరణం తర్వాత మనం నగ్నంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. నగ్నంగా ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇప్పుడు నేను చాలా విషయాల్లో నేను మాస్క్ వేసుకొని బ్రతుకుతున్నాను, మీరు కూడా అలాగే మంచివాడిని కాకపోయినా మంచివాడిలాగా ఇలా నేను కానీ మీరు కానీ మానవులందరిగా మాస్క్ వేసుకొని బ్రతుకుతున్నాం. కానీ సమాధిని దాటిన తర్వాత నగ్నంగా దేవుని దగ్గరికి వెళ్ళాలి, నేనుగా దేవునికి చూపించుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే చెప్పారో కోటీశ్వరులుగా సమాజానికి అది చేశారు, ఇది చేశారు, మీరు ఏదైతే అంటున్నారో అవన్నీ అక్కడికి రావు. అవన్నీ మాస్క్, అంతే, జస్ట్ మాస్క్లు అవన్నీ. సమాధిని దాటిన తర్వాత నగ్నంగా మనం ఏంటో దేవుని ఎదురు నిలబడాలి. అలా నిలబడినప్పుడు ఎవడు మంచోడు కాదు, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. సమాజానికి మనం కోటి చేయొచ్చు, కానీ దాని వెనకాల ఉద్దేశం వేరే ఉండొచ్చు, అది దేవుడికి తెలుసు. వారి ఘనత వారి వెంట దిగదు అని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నోబెల్ ప్రైజ్ తెచ్చుకోండొచ్చు, నోబెల్ పీస్ ప్రైజ్ తెచ్చుకోండొచ్చు, ఏంటేంటో కార్యక్రమాలు చేసి ఉండొచ్చు, ఎన్నో సత్కార్యాలు, గౌరవాలు, మర్యాదలు పొంది ఉండొచ్చు, కీర్తి ప్రజలు పొంది ఉండొచ్చు. కానీ అవన్నీ సమాధిని దాటి అటువైపుకి రావు. ఎందుకంటే అటువైపు ఉన్నది మానవుడు కాదు కదా. ఇక్కడ వచ్చే న్యూస్లో ఆర్టికల్స్నో, లేకపోతే మ్యాగజైన్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్నో, బీబీసీలో, సిఎన్ఎన్లో, మీడియా. దేవుడికి ఏం కావాలి మరి? పైకి వచ్చాము, దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఏం కావాలంటే, దేవుడికి నేనుగా కావాలి. నేనుగా పాపిని. అయితే ఆ పాపం క్షమించబడినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తాం, దేవుడు ఆమోదిస్తాడు. ఆ పాప క్షమాపణ యేసు ప్రభువులో ఉంది. కాబట్టి ఈ భూమి మీద కీర్తి ప్రతిష్టలను బట్టి ఒక వ్యక్తిని దేవుడు అంగీకరించడు. వారి ఘనత వారి వెంట దిగదు, సమాధిని దాటి అటువైపుకి రాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.